హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడైతే మేము పెట్టిన నోటిఫికేషన్ అనేది మీకు వెంటనే వస్తుంది. ఇప్పుడైతే నేను మసాలా దోశ చేస్తూ ఉన్నానండి. కర్ణాటక స్టైల్ మసాలా దోశ. ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది, ఈ మసాలా ఎలా చేసుకోవాలి అన్నది నేను మీకు ప్రాసెస్ అనేది మీకు చూపిస్తానండి. ఇదిగోండి, నేనైతే మసాలా దోశ వేసినాను, మా బాబుకి పెట్టినాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మమ్మీ అని చెప్తా ఉన్నాడు. టేస్ట్ బాగుంది అనేసి. ఇదిగోండి, తింటా ఉన్నాడు చూడండి. వాడికైతే ఈ మసాలా దోశ అయితే చాలా ఇష్టం అండి. దానికి చాలా ఇష్టంగా తింటాడు. చాలా బాగా వచ్చింది మమ్మీ అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడైతే నేను ఈ మసాలా దోశ ఎలా చేసుకోవాలి ఏంటి, ఈ మసాలా ప్రిపేర్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది మీకు చూపిస్తాను. చాలా ఈజీగా అయిపోతుందండి మసాలా అనేది, చాలా ఫాస్ట్గా. బంగాళదుంపలు ఒకటి ఉడకపెట్టుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, నేనైతే ఒక మూడు పెద్ద పాయలు, అదే పెద్ద ఆలుగడ్డ ఉడకపెట్టుకున్నాను. దాంట్లోకి ఆనియన్, పచ్చిమిరపకాయలు. ఆనియన్ అనేది కొన్ని ఎక్కువే పడతాయి, 2 పాయలు తీసుకున్నాను నేను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని దాని మీద కడాయి పెట్టుకున్నాను. కడాయి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. దాంట్లోకి పోపు దినుసులు, కరివేపాకు, మనం కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిరపకాయలు. ఈ మసాలా అనేది చాలా ఈజీ అయిపోతుందండి. మనం ఏదో ప్రాసెస్ ఉంటుంది అనుకొని చేసేలేదు, కానీ బెంగళూరు సైడ్ అయితే పక్కాగా ఇలానే చేస్తారండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మాకైతే మేము ఈడికొచ్చి 8 ఇయర్స్ అవుతుంది. ఈ మసాలా దోశ అయితే వన్ ఆఫ్ ద ఫేవరెట్ అయిపోయింది మాకు. టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు ఆలు వేసిందాను కదండి, ఈ ఆనియన్ అనేది ఎక్కువ యాగక్కర్లేదండి, కొంచెం లైట్గా ఏగితే సరిపోతుంది. దోశకి కదా టేస్ట్ బాగుంటుంది లైట్గా ఏగితే ఆనియన్ అనేది. ఇదిగోండి, కొంచెం ఇది బంగాళదుంప అనేది ముక్కలుగా కాకుండా కొంచెం స్మాష్ చేసుకోండి. నేను స్మాషర్తో కాకుండా గరిటతోనే చేసేస్తా ఉన్నాను మెత్తగా. అది స్మాష్ చేసుకుంటేనే ఈ మసాలా అనేది టేస్ట్ అనేది బాగుంటుంది. దీంట్లోకి ఒక చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. నేను సాల్ట్ అనేది కొంచెం తక్కువే వేసుకుంటున్నానండి, ఎందుకంటే నేను ఆలు ఉడకపెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇదిగోండి, లైట్గానే వేసుకుంటున్నాను సాల్ట్ అనేది. చూసేసుకునండి ఆలుకి. దీంట్లోకి కారం వేసేలేదు కదా, ఓన్లీ ఆ పచ్చిమిరపకాయల ఘాట్ అనేది సరిపోతుంది. దానికోసం అనేసి నేను కొంచెం అంతా సాల్టే వేసినాను. ఊరికనే ఉప్పు ఎక్కువైపోతుంది, చూసేసుకునండి. ఇదిగోండి, ఇట్లా అయితే సరిపోతుంది. దీంట్లోకి కొంచెం నేను కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర అనేది టేస్ట్ బాగుంటుంది, స్కిప్ అయితే చేయమాకండి. ఇదైతే టేస్ట్ బాగుంటుంది, వేసుకోండి పక్కాగా కొత్తిమీర కూడాను. ఈ కొత్తిమీర వేసుకున్నాక ఒక 5 మినిట్స్ కూడా అక్కడ 2 మినిట్స్ ఏగితే సరిపోతుంది. బాగా అట్లా కొంచెం ఏగిస్తే సరిపోతుంది. దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, ఇది కూడాను స్కిప్ చేయొద్దు. లెమన్ ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి, మీ ఇష్టము. కాకపోతే లెమన్ వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అట్లా అనేసి ఎక్కువ కూడా కాదండి, లైట్గా ఒక 4-5 చుక్కలు వేస్తే సరిపోతుంది. మనం చేసుకునే క్వాంటిటీని బట్టి. నేను మొత్తం కాదు, లైట్గా ఒక 5-6 డ్రాప్స్ వేసినాను అంతేను. వేసేసి మొత్తం ఏమీ కలదిప్పమాకండి, లైట్గా అట్లా కలదిప్పేసేసి మూత పెట్టేసుకునండి.